హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. అయితే ట్యూస్డే రోజు మా హస్బెండ్ తొందరగా వెళ్ళాలంట ఆఫీస్కి. తను ఆ విషయం నాకు నైట్ అయితే చెప్పలేదన్నమాట. మార్నింగ్ 9 o'clockకి చెప్తున్నారు. ఇంకా సో నేనైతే ఏ పనులు చేయకుండా ఫస్ట్ అయితే వంట పని కంప్లీట్ చేసేసాను, ఎందుకంటే బాక్స్ ఇచ్చి పంపించాలనేసి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. అండ్ ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఏమీ లేవు. సో ఇంకా అందుకనేసి ఏమైనా తీసుకురండి అంటే సరే ఆలు తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అంటే ఆలు అయితే తొందరగా అయిపోతుంది కదా, ఇంకా అలానే ఆలు చెప్తే తనైతే ఆలు తీసుకొచ్చారు. అలాగే కొన్ని టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి, బట్ అవి కూడా తీసుకొచ్చేసారనమాట. ఇంక ఇన్ని ఎందుకులే అని కొన్ని కట్ చేయాల్సిన మట్టుకైతే తీసి మిగతావైతే ఎక్కడి సర్దేశాను. ఇంక ఇక్కడ నేను కర్రీ పొయ్యి మీద వేసేసి ఇల్లు ఊడవడం తుడవడం అలా చేసుకోవచ్చు కదా. అంటే ఈరోజు అయితే మా దగ్గర వర్షం ఏం లేదండి, ఎండ కూడా వచ్చింది. సో ఇంకా బయట కూడా తుడుచుకుంటే చక్కగా ఆరిపోయి నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసేద్దాం అన్నట్టుగా ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ స్నానం చేసి వచ్చి టీ తాగుతారనేసి ఇంకొక స్టవ్ పైన అయితే టీ అయితే పెట్టాను. కానీ తనైతే ఇంకా తినకుండానే వెళ్ళిపోయారు. 11 o'clock ఏమో వెళ్ళారు ఆఫీస్కి. లంచ్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. టీ తాగారు కదా, ఇంకా అలా వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి సిర్లాక్ కలిపించేసాను అనుకోండి, మా హస్బెండ్ తినిపించేస్తారు. ఇంకా నేను ఈ పని చేసుకోవచ్చు కదా అని కలిపేశాను, బట్ నేనే తినిపించేశాను. చెప్పాను కదా ఫీవర్ వచ్చి బాబు అయితే సరిగ్గా తినట్లేదని. ఇంకా నేను తినిపిస్తే కొంచెం మంచి తింటాడని ఇంకా నేనే తినిపించాను అనమాట. ఇంకా అది తినిపించేసాం అనుకోండి, వాళ్ళ డాడీ వెళ్ళే వరకు తను ఆడుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ వెళ్ళగానే నేను స్నానం చేయించవచ్చు కదా, అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే బాబుకి తినిపించేస్తామనేసి వాటర్ అయితే హీట్ పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కట్ చేయాలన్నమాట. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో నా వీడియోస్ మీకు ఏమైనా బోర్ అనిపిస్తున్నాయా? అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు అంటే ఫుల్ మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను కదండి, అందుకు నేను లైట్గా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే ఏ మ్యూజిక్ యాడ్ చేసినా కాపీరైట్ పడిపోతుంది. సో నాకు ఎలా చేయాలి అనేది ఒక ఐడియా లేదు. సో మీలో ఎవరికైనా ఐడియా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అలా అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియోలో ఏవైనా చేంజెస్ చేసుకోవాలన్నా నాకైతే కామెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా రీక్రియేట్ చేసుకుంటానమాట వీడియోస్ని. సో ఇంకా అది ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ హీట్ పెట్టేసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ ఈ పని చేస్తూనే ఊడవడము తుడవడం అవి కూడా చేసేసానులేండి. ఇంక ఇక్కడ అక్కడ షూట్ చేయడం అంటే అప్పటికే లేట్ అయిపోయింది, బాక్స్కి ఇంకా లేట్ అయిపోతుందని నేనైతే అదేం షూట్ చేయలేదన్నమాట. సో నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఎవరో నాకు ఇలా కామెంట్ పెట్టారు అని. సో ఆ వీడియోకి అయితే నిన్న ఒక మంచి కామెంట్ అయితే వచ్చిందండి. సో పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా నేనైతే నా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అది కూడా మీకు ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. సో ఆ అమ్మాయి అయితే చాలా జెన్యూన్గా ఎంత మంచి కామెంట్ చేసిందో నాకు ఆ కామెంట్ చూడగానే అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో సిస్టర్, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి అలా కామెంట్ పెట్టినందుకు. సో అదండి, అదే విషయం చెప్దామనుకున్నాను. సో చెప్పేశాను అనమాట. ఇంకా తన నిన్న పెట్టిన అమ్మాయి అయితే నాకు ఇంకేం కామెంట్ అయితే పెట్టలేదు ఆ వీడియోకి. పెడితే అది కూడా మీతో అయితే షేర్ చేసుకునేదాన్ని, బట్ ఆ కామెంట్ అయితే ఏం పెట్టలేదు మరి తను. సో అదండి. ఇంక ఇక్కడ ఫాస్ట్గా అయితే టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. కర్రీ నాకు టెక్స్చర్ అయితే సూపర్, అబ్బాయి ఎంత ఎమ్మిగా అనిపించిందో. ఎప్పుడు లంచ్ చేస్తాను అనుకున్నాను, బట్ తినేటప్పుడు నాకు ఏమనిపించలేదు. ఒక టైం అయితే బాగానే తిన్నాను, బట్ మా హస్బెండ్ ఇంటికి వచ్చినాక అన్నారు ఏంటి అంటే కర్రీ మొత్తం తీయగా అయ్యింది అని చెప్పారనమాట. కొంచెం స్వీట్గా అయ్యిందంట. ఇంకా నాకే నైట్ ఇంకా తినబుద్ధి కాలేదనమాట, కొద్దిగా తినేసి పడుకున్నాను. ఇంకా మళ్ళీ ఏం వండుతాంలే ఇద్దరి కోసం అన్నట్టుగా నేనైతే మళ్ళీ ఏం వండలేదు. ఇంక ఇక్కడైతే ఆలూస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా టీ అలానే ఎందుకుంది అనుకోవచ్చు, నేను సీమ్లో పెట్టానమాట. అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి పోస్తాను కదా, ఇంకా అప్పటిలోపు మెల్లగా మరుగుతుంది అన్నట్టు సీమ్లో అయితే పెట్టాను. ఇంకా ఇవి కట్ చేసుకున్నాక టీని ఆ స్టవ్ పైకి పెట్టేసి ఇక్కడ కర్రీ అయితే పెడతాను. సో నా వీడియోస్ తీయడానికి ఇంకేం కొత్తగా అయితే ఉండదండి, ఎందుకంటే నేను డైలీ చేసే వర్క్ ఇంతే. అది కూడా నాకు ఒక 2 to 3 o'clock వరకే నాకు పని ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇంక ఇంట్లో నాకు ఏ పని ఉండదు.
ఉండదు, జస్ట్ బాబుని చూసుకోవడం మాత్రమే ఉంటుంది. సో అలా అని చెప్పేసి ప్రతి వీడియో నేనైతే 3 o'clock వరకే ఎండ్ చేస్తాను. బట్ ఈ వీడియోని మాత్రం నేను ఈవినింగ్ వరకు తీసాను. ఎందుకు అంటే చెప్పాను కదా మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోయారని. సో తను వెళ్ళడం వల్ల బాబుతో నాకు అస్సలు అవ్వలేదు. బాబు పెరుగుతున్నాడు కదా, సో సరిగ్గా పడుకోవట్లేడు అనమాట. ఒక 1/2 hour లేదా 20 minutes పడుకుంటూనే చాలా గొప్ప అనుకోవచ్చు. ఇంకా తనని పడుకోబెట్టేసి నేను స్నానానికి వెళ్దామనే లోపే లేచాడు. ఇంకా అలా ఆడిస్తూనే బట్టలు అవన్నీ వాష్ చేసుకున్నాను. మా కింద ఆంటీ వాళ్ళు చూసుకుంటారు, కాకపోతే మా బాబు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి. నేను ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా తను మాత్రం అలవాటు అవ్వట్లేదు. మరి దీనికి ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అనమాట. అంటే వెళ్తాడు నా దగ్గరికి, మా హస్బెండ్ దగ్గరికి, మా మమ్మీ వాళ్ళ దగ్గరికి, తమ్ముడు వాళ్ళ దగ్గరికి, అంతే. మా అత్తయ్య వాళ్ళు కూడా ఊర్లో ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడు అనమాట. మేము ఊరికి వెళ్ళినా ఒక 3 days మట్టికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు. అందుకే మా బాబు బర్త్డేకి కూడా మేము ఒక 3 days ముందు వెళ్ళడానికి రీజన్ అదే అనమాట. సో మేమైతే September 5th అయితే విలేజ్కి వెళ్తున్నాము. సో నాకు ఒక చిన్న డౌట్ అండి, సో మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అలానే చేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు నేను 5th అయితే విలేజ్కి వెళ్తున్నాను. నేను మళ్ళీ హైదరాబాద్కి రావడానికి మేబీ 10th or 11th రోజు వస్తాను అనుకుంటా. సో ఈ 5 days నేను షూట్ చేసిన వీడియోస్ మీకు ఇలా డైలీయే పోస్ట్ చేయాలా, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పోస్ట్ చేయాలా అనేది కామెంట్ చేసి చెప్పండి. అంటే నాకు అర్థం కావట్లేదు అనమాట. నేను వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి ఊరికి, అది ఇంకోటి ఇలా ఫంక్షన్ ఉంటే ఎంతైనా కొంచెం బిజీ కదా, ఇంకా వీడియో షూటింగ్ ఎడిటింగ్ అవుతుందా. ఇంకొకటి నేను ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మా అత్తయ్య వాళ్ళకి తెలీదు. సో అలా అనేసి ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. వీడియో తీయాలా, అప్లోడ్ చేయాలా, ఇక్కడ వచ్చినాక చేయాలా, అసలు తీయాలా తీయొద్దా అని కూడా అర్థం కావట్లేదు. బట్ తీయకుండా ఉండడానికి నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకు అంటే జస్ట్ నేను 3 days గ్యాప్ ఇచ్చినందుకండి వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి, ఇంకా ఉన్న వ్యూసే తగ్గిపోయాయి, వాచ్ టైం కూడా తగ్గిపోయింది. మరి అలా అవుతుందా అవ్వదా కూడా నాకు తెలీదు, బట్ నాకు మాత్రం అయ్యిందనమాట. సో అందుకనే మళ్ళీ నేను కంటిన్యూగా పెడితే అది నాకు పైకి వచ్చింది. సో ఎందుకు సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నప్పుడు నేను దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి కదా. సో అలా అనేసి వీడియో తీద్దాము అని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మీరు నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంక ఇక్కడైతే టమాటోస్ అయితే బాగా మగ్గబెట్టేసి పొటాటోస్ అయితే వేసాను. కర్రీ టెక్స్చర్ అయితే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది, మీరు కూడా చూడండి. బట్ టేస్ట్కి వచ్చేసరికి ఎందుకు అలా అవుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకోటండి, నాకు కొంచెం క్వాంటిటీయే సూపర్ టేస్టీగా వస్తుంది. కొంచెం క్వాంటిటీ పెంచినా కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 5 ఆలూస్ వేసే ప్లేస్లో నేను 6 ఆలూస్ వేసాను అనుకోండి, ఆ రోజు కర్రీ దొబ్బినట్టే. ఇంకా అసలు ఎందుకు అలానో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా చెప్పాను కదా కర్రీ చేస్తూనే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అనేసి. చూడండి ఇంకా నేను చెయ్యడం మా బాబు సదరడం అలానే ఉంటుందిలేండి, ఇంకా పిల్లలు ఉన్నాక తప్పదు కదా. చూడండి ఇంక ఇల్లు అయితే క్లీన్గా అయిపోయింది. కాకపోతే ఈ చల్లదనానికి ఏమో ఎంత క్లీన్ చేసుకున్నా చెమ్మగా అనిపిస్తుందండి. ఇట్లా కాలు పెడితే ఏదో అతుక్కపోయినట్టు, ఏదో జిడ్డుగా అట్లా అనిపిస్తుంది. సో దానికి మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇంకా బయట క్లీన్ చేయలేదు, సో ఇప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అయితే క్లీన్గా అయిపోయిందనమాట. సో ఇది ఎప్పటిదో పెడుతున్నాను అనుకోవద్దు. అంటే 3 days నుండి మీకు రెయిన్ కోట్ బయట కనిపిస్తుంది కదా, సో అలా. అంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు వర్షం పడుతుంది నైట్, ఇంకా తనది బయటే వేస్తున్నాడు అనమాట వాటర్ స్ట్రెయిన్ అయిపోవడానికి. సో అందుకే మీకు 3 days నుండి అదే కనిపిస్తుంది. ఇంకా కొత్తిమీర కూడా తీసుకొని కట్ చేసేసుకొని అయితే ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను కదా. సో ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. ఇంకా తను వెళ్ళిపోగానే ఇంకా బాబుకి అయితే వాటర్ హీట్ పెట్టేశాను. ఇంకా బాబుతో అయితే నా పని స్టార్ట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నేను మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే, అక్కడ మా బాబు అల్లరి చేయడం, టీవీ సౌండ్ ఇవన్నీ నేను అప్పుడు చూసుకోలేదు. సో అలా ఉండడం వల్ల మళ్ళీ ఏమైనా కాపీరైట్ పడుతుందని నేనైతే అక్కడ వాయిస్ తీసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా చూడండి ఫైనల్గా కిచడి కూడా ప్రిపేర్ చేసేసాను. బాబు అయితే పడుకున్నాడు తినకుండానే, బాక్స్ అయితే కాలిపోతుంది. ఇంకా కిచడి చేసేసాను. అండ్ అలాగే పొద్దున ఆలు కర్రీ చేశాను కదా, చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు కర్రీ. బట్ టేస్ట్ మాత్రం కొంచెం తీయగా అయ్యిందండి, ఎందుకు అలా అయిందో కూడా తెలియదు మరి. ఇంకా కర్రీ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది.
ఇంకా నా వంట అయ్యేసరికి నా వంటగది పరిస్థితి అయితే ఇదన్నమాట. ఇంకా బాబు కూడా పడుకున్నాడు అన్న అప్పుడే లేచేసాడండి. ఇంకా నాకు వాటర్ కూడా హీట్ అయిపోయాయి. సో ఇంకా తనని ఆడిస్తూనే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ అలాగే ఇంకా బట్టలు కూడా వాష్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇంకా అప్పటికే కొంచెం ఎండొచ్చిందనేసి డైపర్ కూడా తీసేసి నార్మల్ డ్రాయర్ వేసాను. ఇంకా అలానే స్వెటర్ అవన్నీ కూడా వాష్ చేశాను అనమాట. మళ్ళీ విలేజ్కి వెళ్తే తీసుకెళ్ళాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. మొత్తం బ్లాక్గా అయిపోయిందనమాట. కంటిన్యూ 3 days నుండి వేసాను కదా. సో ఇంకా అందుకే వాష్ చేశాను. చూడండి ఎలా బట్టలు అందిస్తాడో. కింద పరేస్తున్నాడు, అందుకే అలా కొట్టినట్టు బెదిరిస్తే తీయకుండా ఉంటాడు అనుకుంటే అసలు భయపడతాడా చూడండి. నాకే చెయ్యి ఎలా ఎత్తేస్తున్నాడో. కానీ మంచిగా అందిస్తాడండి. ఎక్కువసేపు పట్టుకోడు, తను ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. లేదు అంటే దాన్ని కిందేసి బాధేస్తాడనమాట. మొత్తం కిందున్న దుమ్మంతా బట్టలకు అంటిపోవాలి. సో ఇంకా అందుకనే వాడు ఎన్ని ఇచ్చినా తీసుకొని అలా పైన అయినా పెట్టుకుంటాను, లేదా నా మీద అయినా వేసుకొని ఆరేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే మొన్న వాష్ చేసిన బట్టలు కూడా కొన్ని ఆరకపోతే ఇంకా అవి కూడా తీసుకొచ్చేసి ఇంక ఇక్కడైతే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా తనని ఆడిపిస్తూనే ఇంకా బట్టలు ఆరేసి ఇంకా కిందికి వెళ్ళిన తర్వాతకైతే బాబుకి తినిపించేసాను అనమాట. ఇంకా తినిపించేసిన తర్వాతకి పడుకుంటాడేమో అని చూస్తే అస్సలు పడుకోలేదండి. ఇంకా నేను తినేసి అలా ఆడిస్తూనే ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ 4 o'clockకి పడుకున్నాడు. ఇంకా అప్పుడైతే గిన్నెలన్నీ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా బాబునైతే పైకి తీసుకెళ్ళిండ్రు మా ఓనర్ ఆంటీ వాళ్ళు. చెట్లకు వాటర్ వేస్తారు కదా, సో ఇంకా ఆడుకుంటాడని ఆంటీ వచ్చి తీసుకెళ్ళింది. ఇంక ఇంటి పరిస్థితి అయితే ఇది. ఇంక ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈవినింగ్ పూట అయితే నాకు ఓన్లీ ఒకటే పని ఉంటుందండి. అది జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, తోమిన గిన్నెలని ఎక్కడ సర్దుకోవడం అనమాట. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. లవ్ యూ. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.